ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్ని చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢమాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా భువన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత అంటే సమస్తమైనటువంటి రాక్షసులని, రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలని చేస్తూ ఎంతోమందికి అనారోగ్య బాధలని కలగజేస్తూ వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలగజేస్తూ ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలామంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహము కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యముగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోని అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాతో ఉన్నటువంటి దశలో అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలు అంతర్దశలు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహపరంగాన, విద్యపరంగాన, ఉద్యోగపరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలై కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయ్యి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు గనక ఉన్నట్లయితే గనక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీరు ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, అరిషడ్వర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతటా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ ఒకరోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజా విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. మకర రాశి. మకర రాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు మనకి గ్రహ గోచార స్థితిగతుల్లో ముఖ్యంగా మాసగోచారంలో సూర్యగ్రహ ప్రభావం అనేటటువంటిది చాలా అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే ఆరోగ్యాన్ని, కెరీర్ అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ విధమైనటువంటి ఆధారముతో కూడినటువంటి జీవన విధానానికి మొత్తము కూడా ప్రాణశక్తి ఎవరయ్యా అంటే ఆక్సిజన్, సూర్య భగవాన్. మరి ఈ సూర్యుడు ఈ యొక్క మకర రాశి వారికి ఈ 16వ తేదీ వరకు చాలా అత్యద్భుతమైనటువంటి వ్యాపార పురోగతుల్ని, బంధువులతో సమాగమము, ఎవరైతే కోల్పోయారనుకున్నారో ఆ బంధువులందరూ మళ్ళీ మిత్రులుగా మారటము, అట్లాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు,
విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు. సూర్యగ్రహ ప్రభావం ఎన్నో విధాలుగా రాసులు మారేదాన్ని బట్టిస్తుంది. మరి ఇప్పుడు ఇదే సూర్యుడు కర్కాటక రాశిలోకి వచ్చి మిత్రుడైనటువంటి గురుడితో మిత్ర రాశిలో సంచారము మరి యోగమా అవయోగమా? మకర రాశి వారికి అష్టమాధిపతి మారక స్థానమైనటువంటి సప్తమంలోకి వస్తున్నాడు. దీని ద్వారా మరి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు వీరు తీసుకోవాల్సిన ధర్మము అవసరము ఉంది. ఆరోగ్యము అంటే భార్య యొక్క ఆరోగ్యం కావచ్చు, అదే గనక మకర రాశి భర్తదైతే గనక భార్యదైతే గనక భర్త యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా హృద్రోగ సమస్యలు కావచ్చు, మూత్రనాళాలకి సంబంధించినవి, లేకపోతే హార్మోన్స్కి సంబంధించినటువంటి, గుండెకి సంబంధించి, శిరోభాగానికి సంబంధించి, నరాలకి సంబంధించి, ఇట్లా మల్టిపుల్గా ఏవైతే ఉన్నాయో ఆ థైరాయిడ్కి సంబంధించింది కావచ్చు, పాదాలకి సంబంధించింది కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఈ మకర రాశి వారికి కలగటానికి అవకాశం ఉంటుంది. నీటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అది వర్షం పడుతున్నప్పుడు గొంత కావచ్చు, లేకపోతే మన ఇంట్లో బాత్రూమ్ కావచ్చు, ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కావచ్చు, ఏ విధంగానైనా సరే నీటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అట్లాగే సప్తమ భావంలో మరి రవి గురులు ఉన్నప్పుడు వివాహపరమైనటువంటి ఇబ్బందులు, వివాహం చేసుకుందాము, వివాహం అయిపోతుంది ఆగస్టులో అని అనుకొని మాటలు ముచ్చట్లు అయిపోయి విదేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి, లేకపోతే విదేశాలకి వీళ్ళు వెళ్ళి అక్కడ చేసుకుందాం అనే లోపల ఎన్నో రకాలుగా ప్రకృతి వైపరీత్యం వలన కావచ్చు, కుటుంబంలో కాస్త దోషాల వలన కావచ్చు, వీరి యొక్క మానసిక చర్యల వలన కావచ్చు, ఉద్యోగాల్లో లీవ్స్ ఇవ్వకపోవచ్చు, ఏ విధంగానైనా సరే వివాహ విషయాలలో ఆటంకాలు కలుగుతాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా కాస్త ఇబ్బందులు కలగటానికి, ఆత్మీయత అనురాగము పాళ్ళు తగ్గటానికి, సంతానపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, లేదా వీరి యొక్క కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపారంలో ఎక్కువగా స్ట్రెస్ వలన కావచ్చు, వీరు చేసే ఉద్యోగం పోవటం ద్వారా కావచ్చు, ఇంట్లో వీరిరువురి మధ్య విపరీతమైనటువంటి సమస్యాత్మక ఆ యొక్క దోషాల వలన వీరికి సరైనటువంటి సౌఖ్యము ఉండదు, సౌఖ్యము నశిస్తుంది, ఉద్యోగంలో కంఫర్ట్నెస్ ఉండదు, ఆర్థిక విషయాలలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశము, కొంతమందికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి గురుడు వలన. జన్మజాతకంలో వీరికి గనక జన్మ లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నం నుంచి ఏ దశ కానీ అంతర్దశ కానీ యోగించినట్లయితే, అంటే వాడికి 5 రకాల దశలు ఉంటాయండి. ఆ దశల్లో ముందు దశ, అంతర్దశ, విదశలు ఎగ్రి అయితే గోచారంలో అది ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ఆ గ్రహము అంటే ఆ దశాధిపతి యొక్క ఆ గ్రహము ఏ నక్షత్రంలో ఉంది, వీరి రాశికి ఎక్కడుందో ఆ భావాన్ని ఇస్తుంది తప్ప అందరికీ వివాహం కొంతమందికి వివాహం అయిపోయి విడాకులు కూడా అవుతాయి, కొంతమందికి ఆర్థికంగా నష్టపోతారు వ్యాపారంలో, కొంతమంది వ్యాపారంలో వృద్ధి చెందుతారు, కొంతమందికి ప్రభుత్వ సహాయ సహకారాలు ఆకస్మికంగా వ్యాపారానికి అందుబాటులో ఉంటాయి, కొంతమందికి వాళ్లే కేసులు వేస్తారు ప్రభుత్వం వాళ్ళు, లేదా వీరికున్న వ్యాపార స్థలాన్ని కూలగొట్టచ్చు. ఇట్లా ఏం జరుగుతుందో మనకి గోచారంలో పూర్తిగా తెలియదండి. కొంతవరకు మాత్రమే మేము చెప్పగలం. జన్మజాతకం మాత్రమే చెప్తుంది. ఏ దోషం ఉన్నా, ఏ సమస్య ఉన్నా మనకి జన్మజాతకం మాత్రమే ప్రభావితాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అది ప్రశాంతంగా మీరు వినాలి. గురువు చెబుతుంటే మీ గురించి మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటే దాని పరిష్కారం మేము చెప్పిన తర్వాత దాన్ని ఆచరించగలిగితే అప్పుడు ఆ సమస్య మీకు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి మకర రాశి వారికి 5వ స్థానంలో ఉన్న కుజుడు ఆగస్టు 2 వరకు సంతాన సంబంధిత ఇష్యూస్, గృహ సంబంధిత పరమైనటువంటి ధన లావాదేవీల విషయాలలో అనుకున్నది జరగకపోవటము, అట్లాగే ఫ్రెండ్స్ శత్రువులు అవ్వటము, లేకపోతే మీకున్నటువంటి ఏకాగ్రత లోపం వలన ధనపరంగా కొంత అంతర్గతంగా ఉన్నటువంటి విద్వేషాల వలన, అన్నదమ్ముల మధ్య విద్వేషాల వలన కొంత ధనాన్ని పోగొట్టుకోవటము, లేకపోతే మీ అంతటి మీరే స్వయంకృతాపరాధంగా ఏ రియల్ ఎస్టేట్లోనూ పెట్టకూడని సమయంలో ఇప్పుడు జాతకంలో ఒకరు చూసిస్తే వీళ్ళు ఈ గ్రహం ఎలా తీసుకెళ్తే అలా తీసుకెళ్లి డబ్బులు పెట్టేస్తారు పెట్టుబడిగా, అవుట్. దాంతో ఆ డబ్బులు తిరిగి రావు, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడము, దాని ద్వారా మానసికంగా ఇంట్లో ఉల్లాసము ఉత్సాహము కరిగిపోవటం, ఇవన్నీ చెక్ పెట్టే రోజులు ఆగస్టు 2 తర్వాత. కుజగ్రహము 6వ స్థానంలోకి వచ్చినప్పుడు మకర రాశి వారికి ఉద్యోగ సంబంధిత ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.
శత్రువులు మిత్రువులుగా మారతారు, వారే అన్యోన్యంగా మాట్లాడతారు. అట్లాగే రోగాలు కొంతవరకు నివృత్తి జరిగి వీరిలో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్థాయి పెరుగుతుంది. కొంత వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరిగి వీరికి ఉన్న కొన్ని అనారోగ్య దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. రోగాలు రుణబాధలు తీరటానికి వీరు గనక జాగ్రత్తగా కృషి చేస్తే వారికి ఉన్నటువంటి వాహనాన్ని అమ్మైనా గృహాన్ని అమ్మైనా సరే వారి యొక్క అప్పులు తీర్చాలి అనే ఆలోచనలో ఉంటారు. దేనికోసం అంటే వారి యొక్క పిల్లల యొక్క చదువు గురించి కావచ్చు, లేదా వీరు ఇంకేదైనా గృహం కొనుక్కోవాలి అనుకుంటే ఆ గృహాన్ని అమ్మచ్చు. కొంతమందికి గృహ మార్పు అంటే ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వచ్చి ఉద్యోగం ద్వారా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అన్నీ చేయమండి. ఇప్పుడు కుజుడు 6లో ఉన్నంత మాత్రాన మనకి ఉద్యోగాలు వస్తాయని కాదు. ఉద్యోగాలు కూడా సరిగ్గా లేనప్పుడు కుజుడు ఏం చేస్తాడు? కాబట్టి జన్మజాతకంలో ఎవరికైనా ఉద్యోగాలు లేకపోయినా, ఉద్యోగంలో బాధలు పడుతున్నా, కోర్టు కేసుల్లో ఉన్నా, ఆ విషయాలలో ఈ కుజుడు అనేవాడు మీకు విజయాన్ని కలుగజేస్తాడు. అంతేగాని ఈయన ఉద్యోగాన్ని డైరెక్ట్గా ఇవ్వడు. సూర్యుడు మాత్రమే ఇవ్వాలి ఉద్యోగాన్ని, లేకపోతే శని ఇవ్వాలి. మరి శని మహానుభావుడు వక్రిస్తున్నాడు ఈ నెల 29వ తారీఖు. కాబట్టి ఆర్థికంగా మళ్ళీ వీళ్ళు కాస్త ఇబ్బందులు పడతారు. అనుకున్న కార్యాలు కానీ పెట్టే పెట్టుబడుల విషయాల్లో కానీ కొంచెం 1-4 సార్లు ఆలోచించండి. ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబంలో కూడా మాట్లాడేటప్పుడు ఇప్పటి వరకు ఆలోచించి మాట్లాడిన వాళ్ళు చాలా తొందరపడి మాట్లాడి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు నోటి మాటని జారుస్తాడు. కొంతమందికి అఖండ అష్టైశ్వర్య ప్రాప్తిని కూడా కలుగజేస్తాడు జాతకంలో గనక. ఇదే రాహువు అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు, కేతువు. మరి శుక్రరాహువుల యొక్క కేతువు మంచిది కాదు కదా మకర రాశి వారికి. జాతకంలో ఇవే గ్రహాలు గనక ఏ ధనస్థానానికో, గృహస్థానానికో, వాహన స్థానానికో, లేదా భార్యాస్థానమో, భర్త స్థానానికో లింక్ అయి ఉంటే ఉద్యోగ స్థానాన్ని ఆకస్మికంగా ఉద్యోగం ద్వారా కావచ్చు, గృహపరంగా కావచ్చు, భార్యాభర్తల పరంగా కావచ్చు, ధనము వీరికి అష్టలక్ష్మి యోగం పట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ అది సాధ్యమైనంతవరకు జరగనటువంటి పని. ఎందుకంటే జాతకంలో ఆ దశలు అంతర్దశలు టచ్ అవ్వాలి. అవి జరిగితేనే కలుగుతుంది. లేకపోతే వీరికి సంతానపరమైనటువంటి కొన్ని నష్టాలు వీరిని మానసికంగా కొంగదీస్తాయి. కుటుంబంలో సంతానానికి వీరికి ఆలోచనల పరంగా పడకపోవటం, దాని ద్వారా చేసేటటువంటి వృత్తి ఉద్యోగ ధర్మాలలో కొంత నష్టము కలగటము, ఆకస్మికంగా అనారోగ్య బాధలు కలగటము, అట్లాగే వీరు ప్రేమించినటువంటి ఎవరైనా ప్రేమించుకున్నట్లయితే వారి యొక్క ప్రేమలో భంగము కలగటము, విపరీతమైనటువంటి మాటలు, ఒకరి మీద ఒకరికి అవమానము, దాని ద్వారా వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగ బంధము చీలిపోవటము కూడా ఈ మకర రాశి వారికి జరగడానికి అవకాశం ఉంటుంది. షేర్స్లోనో, స్టాక్ మార్కెట్లోనో, గవర్నమెంట్ సంస్థల్లోనో డబ్బులు పెట్టుంటే దాన్ని కదిపీకండి. కొంచెం జాగ్రత్తగా ఉంచండి. ధన్మం తీస్తే అది కాస్త మీకు ధనహీనత్వాన్ని, లాభం లేకపోయినా పర్వాలేదు కానీ నష్టాన్ని మాత్రం స్వీకరించకండి. అట్లాగే బుధుడు, ఈ యొక్క మకర రాశి వారికి బుధుడు ఆగస్టు 5 వరకు కూడా 6వ స్థానమైనటువంటి తన యొక్క సొంత క్షేత్రంలో ఉండటం ద్వారా కాస్త బంధువుల్లో శత్రు బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది. వీరికున్న ఆలోచనలు, తెలివితేటల్ని మెచ్చుకుంటూనే ఉంటారు, కానీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు మకర రాశి వారికి. అట్లాగే వీరి యొక్క ఆలోచనే వీరు చేసేటటువంటి ఉద్యోగంలో ఎదుగుదలని కలుగజేస్తూ ఉంటుంది. కొంత బంధుత్వపరమైనటువంటి రుణ బాధ కూడా వీరిని బాధ పెడుతూ ఉంటాయి. ఉద్యోగరీత్యా కాస్త దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వీరు వ్యాపార రీత్యా కూడా వీరు గనక ఆలోచన సభ్యమైనట్లయితే గనక, సరిగ్గా ఆలోచించి పెట్టుబడులు పెడితే గనక వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా గోచారంలో గ్రహస్థితులు ఎంతో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ధన సంబంధిత, ఉద్యోగ సంబంధిత, భార్యాభర్త సంబంధిత, కుటుంబ సంబంధిత విషయాలలో పూర్తిగా నెగిటివిటీ కలిగిస్తోంది. ధనపరంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీరు ఎక్కువగా ఇప్పుడు మనకి ఈ మాసంలో వారాహి అమ్మవారి ఉత్సవాలు వస్తున్నాయి. ఈ ఉత్సవాలకి 9 రోజులు తప్పకుండా మీరు అమ్మవారిని ఆరాధించండి. ఒకవేళ మీకు ఆరాధించే సమయము కానీ ప్రదేశ భావం సరిగ్గా లేకపోయినా మీరు నన్ను సంప్రదించండి. 9 రోజులు నా పీఠంలో నేను అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ, శ్రీచక్ర వారాహి పూజ చేస్తూ, ఒకరోజు చక్కటి వారాహి హోమం, దీని ద్వారా శత్రు రోగ రుణబాధలు కానీ, మన మీద ఎవరైనా విష ప్రయోగాదులు కానీ, పరమంత్ర దోషాలు చేస్తున్నా,
అట్లాగే వ్యాపారంలో ఎదగనీయకుండా, ఉద్యోగంలో ఎదగనీయకుండా ఎవరైనా చేస్తున్నా, మన మీద లేనిపోని అభాండాలు వేస్తున్నా, అవమానాలు పడుతున్నా, వివాహం అయి కూడా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు. ఎందుకంటే వారాహి అమ్మవారు ఆ దండనాథ అంటే ప్రతిదీ కూడా దండించేటటువంటి సైన్యాన్ని కలిగి ఉన్నటువంటి ఆవిడ మహాతల్లి, కిరిచక్ర రథారూఢ ఆవిడ. అంటే వారాహి మాతని ఎవరైతే తలుస్తారో ఈ ఆషాఢ మాసంలో వారి యొక్క ఆరోగ్యము సమృద్ధిగా ఉంటుంది, పంటలు మంచిగా పండుతాయి, ముఖ్యంగా వీరు చేసే ఉద్యోగంలో వీరికి మంచి కీర్తి లభిస్తుంది, ఉద్యోగంలో పరమ అవధి లభిస్తుంది. ఇట్లా మనకి ఏది కావాలంటే అది ఇచ్చే తల్లి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు చేయండి. చేయలేని పక్షంలో నన్ను సంప్రదిస్తే ఆ హోమ ప్రభావం మీకు సర్వదా వారాహి రక్షగా మీకు అందజేసే బాధ్యత నేను స్వీకరిస్తాను. జాతకరీత్యా మీరు ఏదైనా బాధలు పడుతున్నా కూడా నాకు ఫోన్ చేయండి. మీ జన్మజాతక పర్యవేక్షణ చేయించుకోండి. మీ జాతకంలో ఏదైనా పరిహారాలు ఉన్నట్లయితే మీకు కలుగుతున్న సమస్యలకి పరిహారం ఆచరింపజేయండి. దానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. మీ యొక్క యోగక్షేమాలకి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూనే ఉంటాను. మకర రాశి వారు కొంచెం ఆలోచనల పరంగా జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలే మిమ్మల్ని అధోపాతాళానికి తీసుకెళ్తే, లేకపోతే ఉన్నత స్థానానికి కూర్చోబెడితే ఈ నెల రోజులు. తస్మాత్ జాగ్రత్త. ఓం శ్రీ వారాహి దేవ్యే నమో నమః.